guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. ఈ రోజు 29th April ఆఫ్టర్ 10 days తర్వాత నేను ఇంత యాక్టివ్నెస్ తో వ్లాగ్ స్టార్ట్ చేసేసినాను. మార్నింగ్ ఇప్పుడు 8:45 అట్లా అవుతుంది అనమాట టైమ్. 8 o'clock కి లేచాను, ఫ్రెష్ అప్ అంతా అయ్యాను అనమాట. ఫైనలీ ఫీలింగ్ వెరీ వెరీ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ కొంచెం ఫీవర్ అదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా యాక్టివ్ గా స్టార్ట్ చేసినాను, అందుకే వ్లాగ్ కూడా. సో బెంగళూరుకి వచ్చి నిన్నటితో 1 week అయింది. ఈ 1 week లో మధ్యలో అజిత్ రావడము, వీకెండ్ కి మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది. అండ్ డాలీ కూడా వచ్చింది అనమాట. డాలీ ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతుంది, లేచింది కాబట్టి. సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ 1 week. నేను మీకు చెప్పేస్తాను అనమాట. ఫస్ట్లీ నేను ఒక కుక్ ని సెట్ చేసేసుకున్నాను అనమాట, ఫుల్ టైం కుక్. ఫుల్ టైం అంటే ఇక్కడే ఉండరు, బట్ తను వస్తానని చెప్పారనమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ వస్తాను అని చెప్పారు. సో దట్స్ ఎ గ్రేట్ సైన్. నిన్నటి నుండే స్టార్ట్ చేశారు, బట్ నేను ఓన్లీ లంచ్ బికాస్ నైట్ మేము లేం కాబట్టి. సో ఈ రోజు నుండి ఐ థింక్ షీ విల్ కమ్ ఫుల్ ఫ్లెడ్జెడ్లీ. హ్యాండ్ ఇవ్వకుండా వస్తారని అనుకుంటున్నాను గైజ్. ఎందుకంటే కొంచెం సెట్ అయ్యే వరకు హౌస్ హెల్ప్ అవ్వచ్చు, లేదంటే కుక్ అవ్వచ్చు, చాలా కష్టం. ఇప్పుడు మా హౌస్ హెల్ప్ అయితే ఆల్మోస్ట్ 1.5 year నుండి పని చేస్తున్నారనమాట. బాగా చేస్తున్నారు. ప్లస్ తనకు అలవాటు అయిపోయింది ఇంట్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో యా, ఫైనలీ ఒక ఫుల్ టైం కుక్ అయితే సెట్ అయిపోయారనమాట. అంటే నాకు కుకింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది, కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తా ఉందంటే నాకు కంటిన్యూస్గా కొంచెం బ్రాండ్ షూట్స్ అవ్వచ్చు, షూట్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను టైం ఇవ్వలేకపోతాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ ఐ కెన్ మేనేజ్ ఎట్లో అట్లా, బట్ ఆఫ్టర్నూన్కి అయితే ఐ కాంట్ స్పేర్ టైం. దాంతోపాటు మన కుకింగ్లో పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఐ నో కుకింగ్ నేర్చుకోవాలి, చాలా ఏమంటారు యూజ్ అవుతుంది అని చెప్పేసి, బట్ ఏ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చూసుకుంటే నేను వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు పే ద బిల్స్ కాబట్టి. సో డెఫినెట్గా ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఉంటే ఏదైనా అవుతుంది అనే ఫిలాసఫీలో నేను ఉంటాను. మోస్ట్లీ అది చాలా మంది నమ్ముతారో నమ్మరో, బట్ నేనైతే డెఫినెట్గా నమ్ముతాను అనమాట. సో అందుకే ఇప్పుడు ఒక కుక్ని అయితే హైర్ చేసుకోవడం జరిగింది, విచ్ ఈస్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ మీ. నిజంగానే గ్రేట్ రిలీఫ్ గైజ్ అదొకటి నాకు. అండ్ నా హెల్త్ కూడా రికవర్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యాక్టివ్లీ వ్లాగ్. అండ్ ఈరోజు ట్యూస్డే కదా, సో జూలీ కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది నిన్నటితో. ఐ థింక్ జూలీ ఈరోజు ఈవినింగ్ లోపల వస్తుంది అనుకుంటాను. అండ్ దర్శన్ మార్నింగే కొంచెం చికెన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు గైజ్. యూజువల్లీ అయితే నేను జస్ట్ బ్లింకిట్ కానీ జెప్టోలో కానీ ఆర్డర్ చేస్తూ ఉంటాను అనమాట చికెన్ అంతా. కానీ దర్శన్ పర్లేదు, నేను ఫ్రెష్గా వెళ్ళి తీసుకొని వస్తాలే, నేను కూడా ఎలాగో మార్నింగే లేచాను కదా అని చెప్పాడు. సో యా, ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ మై బాల్కనీ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్. అండ్ చెట్లు కూడా చాలా చాలా బాగా పెరుగుతున్నాయి. టచ్ వుడ్, మేము ఇన్ని రోజులు ఇంట్లో లేకపోయినా కూడా మధ్యలో దర్శనం వచ్చి వెళ్తూ ఉంటాడు. ప్లస్ మా రేణుకా ఉన్నారు కదా, మా హౌస్ హెల్ప్, వాళ్ళే నీళ్ళు పోసి చూసుకుంటూ ఉన్నారనమాట నాకు ఎనర్జీ లేనప్పుడు అంతా కూడా. సో ఇంత హైట్ వచ్చినాయి గైస్ ప్రస్తుతానికి. అండ్ మీకు గుర్తుందో లేదో, ఈ చెట్లు ఒకవేళ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఏసీ ఉన్నాయి కదా, సో దానికి ఏమైనా వాడిపోయి చచ్చిపోతే నెక్స్ట్ ఇంకా నేను చెట్లే పెట్టకూడదు అనుకున్నాను. నా మాటలు బాగా విన్నట్టున్నాయి గైస్ ఈ చెట్లు, అందుకే ఏం కాకుండా చాలా మంచిగా, ఎంత మంచిగా పెరుగుతున్నాయి తెలుసా. టచ్ వుడ్ ఇట్లనే బాగా పెరగాలి. సో యా, ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. డాలీ నేను కలిసి మొత్తం మార్నింగ్ టాస్క్స్ అన్నీ ఫినిష్ చేస్తున్నాం అనమాట. సో మా హౌస్ హెల్ప్ వచ్చే లోపల మార్నింగ్ 10:30 అట్లా అవుతుంది. తను వచ్చే లోపలే నేను బట్టలు ఏమన్నా ఉంటే వాషింగ్కి వేసేస్తాను. ఒక 9కి అట్లా వేసాను అనుకోండి ఇవన్నీ, తను వచ్చే లోపల వాషింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో దట్ తను ఆరేసి వెళ్ళడానికి అంతా బాగుంటుంది. ఒక్కొక్కసారి 2 trips కూడా వేస్తూ ఉంటాను గైస్. పని అంతా అయిపోయే లోపల బట్టలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నేను అన్ని ఫోల్డ్ చేసుకుండేకి, ఐరన్కి పంపించేసి కూడా ఈజీ అయిపోతుందని చెప్పేసి. అండ్ ఈ రోజు అయితే స్పెసిఫిక్గా బెడ్షీట్స్ చేంజింగ్ డే. ఇది ఉన్నప్పుడు వేరే లాండ్రీ పని ఏం ఉండదు అనమాట, ఓన్లీ బెడ్షీట్స్తోనే సరిపోతుంది. మొత్తం వాషింగ్ మిషన్ అంతా బిజీ అయిపోతుంది.
సెకండ్ బెడ్రూమ్ కూడా మొత్తం క్లీనింగ్ అయిపోయింది గైస్. బెడ్షీట్స్ అన్ని చేంజ్ చేసే లోపల సార్ నమస్తే సార్, ఎక్కడికి వెళ్ళిపోయినారు సార్ ఇన్ని రోజులు? మీ ఫ్యాన్స్ అందరు ఫీల్ అయిపోతున్నారు. అయ్యో ఎన్ని రోజులు అయింది దర్శన్ సార్ మీతో మాట్లాడి? ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి చూద్దాం. మీ మేనేజర్ ఎవరు? ఆ పాప ఎందుకు? అవును పట్టించుకోకూడదు. ఇంకా డాటర్ కాదా? ఎందుకు దత్తపుత్రిక అంటివి? నాస్టీ గర్ల్ అయిపోయింది గైస్ ఇప్పుడు. వీళ్ళిద్దరు నిన్న క్యాట్ ఫైట్ చేసుకున్నారు గైస్. నిన్న కాదు అయితే మొన్న అనుకుంటా. డాలీ కాదు దర్శనే గైస్. చూడు చూడు గైస్, ఇట్లా దర్శన్ ఇట్లా చేసేది. కాల్ పోతే ఇంకోటి చేపిస్తావా? వాట్ ఆర్ యూ టాకింగ్? కాల్ పోతే ఇంకోటి ఎట్లా చేపిస్తావు? సార్ గారు మొన్న బండిది ఫస్ట్ సర్వీస్ కి పోయినారు గైస్, ఓకేనా? ఏది అబూజా పోయింటే నాతో ఏమన్నాడు తెలుసా? ఎంత ఖర్చు అవుతుంది అని అడిగినాను గైస్ ఫస్ట్ సర్వీస్ కి. అడిగితే ఏమన్నావు దర్శన్? 8,000 అనుకున్నా నేను. 8,000 అనుకున్నావు దర్శన్? కాదు, ఆ బండి కొనే కంటే దాన్ని మేపేది ఎక్కువ అయిపోయింది తెలుసా అసలు. ఎంత అయింది తెలుసా? ఎంత అయింది చెప్పు. ఆల్మోస్ట్ ఒక 10,000. డాలి ఎంత అయింది డాలి? 14,000 అయింది గైస్ ఆ బండికి. ఎందుకు దర్శన్ అమ్మేద్దామా? ఎందుకే ఆ బండికి అయ్యి ఖర్చు చూస్తుంటే భయం అవుతుంది. ఇది బ్రేకింగ్ ప్యాడ్స్ ఓవర్లోట్ అయింది. ఓకే దానివల్ల దీనివల్ల మళ్ళీ 6 నెలలకు ఒకసారి అంటాను. 6 నెలలకు ఒకసారి దాన్ని భరించే కంటే ఒక కుక్కను కొనుక్కోవచ్చు తెలుసా? అంటే వాళ్ళు ఆప్షన్ ఏమి ఇచ్చినారంటే 6,000 కిలోమీటర్స్ నార్ 6 months అన్నారు. 6,000 కిలోమీటర్స్ 6 months లో ఎట్లా తిరగలేవు? వాళ్ళు రెండు ఆప్షన్లు, ఒకటే ఆప్షన్ లో నీకు రెండు వేరే ఆప్షన్ లాగా కనిపిస్తున్నాయా? ఎట్లా ఒకటే? రెండు ఒకటే. 6 months కి 15,000. 6 months కి 6,000 కరెక్ట్ సరిపోతుంది. అసలు ఇప్పుడు వరకు ఎంత అయింది చెప్పు? బండి తీసుకొని 1 month అయిందా? 1.5 అయింది. 1.5 month లో ఎంత తిరిగినావు? ఏందే హలో ఆన్సర్ హియర్. 1.5 month లో ఎంత తిరిగినావు? 1,470 చేంజ్. అంతే. ఇంకా నెలకి 1,000 అనుకున్నా కూడా 6 నెలలకు 6,000 అవుతుంది. ఏంది పంపిస్తున్నావు బయటికి నువ్వు? మీ బాబు బండ్లో తిరగడం లేదంటే నేను పంపించడం లేదంటే ఇది జోక్ ఆఫ్ ది డెకేడ్. నిజంగానే జోక్ ఆఫ్ ది. అసలు నువ్వు దానికి తిరగకుండానే ఫస్ట్ సర్వీస్ కి 14,000 అయిందా మహాప్రభు? అది 8,000 ఇవ్వాల్సిందే. 14,000 నువ్వు రిపేర్ చేసే దాని వల్ల. ఇంకా మన ఇండియా జిఎస్టీ. ఓకే జిఎస్టీ కడతాం, అన్నిటి కడతాం, కానీ నీ బండి అయిందని చెప్పు పాపం. ఎందుకు వేరే దాని జిఎస్టీ వేసుకో. 8,000 జిఎస్టీ 14,000 అయిపోయిందా? డబుల్ 8.5 ప్లస్ జిఎస్టీ. 8.5 ఏది స్లిప్ తీసుకురాపో జిఎస్టీ నేను చూస్తాను. నాకు తెలిసినంత వరకు 18% జిఎస్టీ తెచ్చినాడండి బిల్లు. ఏది ఇడ్లీ 8,000కి ఇంకొక 8,000 ఎక్స్ట్రా. ఎవరే దగ్గర 8,000 ఎవరు వేసినా చూద్దాం. ఓకే చూపి, మేము చూస్తాం ఆ టాలెంట్ ఏందో. 8,667 ఎంత అవ్వాల్సిండేది? 8,667. ఓకే జిఎస్టీ చూడు. ఏది జిఎస్టీ ఎక్కడ? టోటల్ అయ్యిండేది ఎంత? 7,000. ఓకే జిఎస్టీ సిజిఎస్టీ అన్ని కలిపి ఓకే దగ్గర 14,000. లేదు ఏదో మతలబ్ ఉంది దీంట్లో. ఏంది మతలబ్ లేదు దీంట్లో? ఓకే ఒకసారి నీ వార్డ్రోబ్ ఓపెన్ చేయవా? ఇటు సైడ్ ది గైజ్. ఈ వార్డ్రోబ్ అంతా నాకు ఇవ్వమని అడుగుతా అంటే ఇవ్వడం లేదు గైజ్ అసలు. నిజం చెప్పు, నీకు గెస్ట్ రూమ్ ఇచ్చిన. గెస్ట్ రూమ్ నాకేమి ఇవ్వలేదు. గెస్ట్ రూమ్ ఇస్ ఫర్ గెస్ట్. సరే, అక్కడ నీ స్టూడియో రూమ్ ఉంది. స్టూడియో రూమ్ లో సేమ్. అవును, అమ్మాయిలకి అంతా ఎక్కువ ఉంటుంది. సేమ్ కాదు, నా స్టూడియో రూమ్ ది చిన్నది, ఇంత పెద్దగా లేదు. సరే, స్టూడియో రూమ్ ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఫుల్ అయింది, మొత్తం అయిపోయింది. అవును. నాది ఇది ఒక్కటే. ఇటు సైడ్ కూడా నీదే కదా? అటు చూడు, పైనంతా నీదే. ఓకేలే, ఇదంతా నాది. ఓకే, అటు సైడ్ ది నీదే కదా? ఎందుకు అట్లా? ఇదంతా నాకు ఇచ్చేసేయచ్చు కదా? ఇస్తాలే, ఇద్దాం. నాది అనేది ఇంతే, ఇదొక్కటే. హలో, అంతేం లేదు. ఇక్కడ ఇచ్చిన అదేం నాది కాదు, అది ఇద్దరిది. దట్ ఈస్ ఫర్ టవల్స్ అంతే. అది నాదా? రామా, ఇదేమంటారు మళ్ళీ? ఏది ఇది? అది టవల్స్. అది హోమ్ టవల్స్ అంటే ఇంటికి వాడతాం కదా.
ఇంటికి నాప్కిన్స్ ఓకే సరే ఈ కబోర్డ్ అంతా నాదే అంటున్నావు కదా ఆ బట్టలు కూడా ఎందుకు తీసేసి అది కూడా నాకే ఇచ్చేసాయి. నీకు అంత ఇచ్చినా నాది ఒక్కటే ఇంతే ఇంతే. అమ్మాయిలకు శారీస్ అన్ని ఏంటేంటో ఉంటాయి. ఏంటి ఇవి? అద్దో కింద కూడా ఉన్నాయి శారీస్ గైస్. చూడు. అది ఇచ్చేస్తే నేను బాగా పెట్టుకుంటా కదా, ఆ స్పేస్ నువ్వు అడ్జస్ట్ చేసుకో పక్కన ఎక్కడన్నా. చెప్పే కన్నా రొంతనే ఉండాలి. నాకు రోత లేదు, బానే ఉంది. రోంత అంట బాగా తెలుగు అయితే బా పచ్చిమిరపకాయలు ఏంటది పచ్చిమిరపకాయలు తీసుకురాలా అని అడిగేకి ఏదో అన్నాడు గైస్. ఏమన్నా చేసుకోవాలా? పచ్చిమిరపి ఏదో అన్నాడు గైస్, కామెడీ అనిపించింది కానీ బాగుంది, క్యూట్ గా పచ్చి మిర్చి మిరపకాయలు తేవాలా అన్నాడు గైస్. ఓకే గైస్. ఇదే ఏంది నేనే సర్దినా అవి కొంచెం ఫ్లాట్ గా సర్దొచ్చు కదా. చూడు గైస్, అందుకే నేను పని చేయను ఇంట్లో. ఏదైనా చేస్తే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేది నేర్చుకో, కంప్లైంట్ ఇచ్చేది కాదు. నాకు ఆ మాత్రం మడతేసేదే వచ్చు. నీ గాలంటే నువ్వు వేసుకో నీ బట్టలు, అందుకే నువ్వే మడతేసుకో. నాకు రాదు, నాకు అంతే వచ్చు. నేను ఇప్పుడు ఈ ఫోల్డ్కి ఏమైంది, ఇప్పుడు నువ్వు బండ ఫోల్డ్ వేసినావు, నేను నీట్గా వేసినా. ఇప్పుడు దీనికి ఏమైంది గైస్, బాగానే మడతేసినా కదా. కాదు పాప, మెయిన్ ఏం తెలిసిన ఇప్పుడు ఇక్కడ పెడితే ఇట్ విల్ దిస్ మచ్ సి ఏమైతుంది, దుబ్బగుంది. దుబ్బగా ఉంటే ఏం, సన్నగా ఉంటే ఏమి, నీకు స్పేస్ సరిపోయింది కదా, ఇరుకు ఏం లేదు కదా. దుబ్బగుంటే స్పేస్ ఎక్కువ. అయితే నీ బట్టలు నువ్వే మడతేసుకో, నాకు చెప్పొద్దు. ఒక్కటి చేసినావు. ఒకటి ఓకే, ఇన్నర్ వేర్స్ ఇంకా రాలనేవి ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోతే నేను ఏం చేయాలా. బాయ్. వాష్ ఈరోజు బెడ్ షీట్స్ వాష్. దిస్ ఇస్ లాండ్రీ డే. బాయ్. అంతే మొత్తానికి. ఈరోజు హెయిర్ ఆయిలింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను గైజ్. అండ్ నా హెయిర్ ఫాల్ అయితే చాలా మటుకు తగ్గిందనమాట. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ ఆర్ సంథింగ్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించినట్టున్నాను. ఫ్యూ స్కిన్ కేర్ ఎసెన్షియల్స్ అనొచ్చు, లేదంటే కొన్ని వాడితే యాక్చువల్లీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని చెప్పేసి. ఇంతకుముందు అయితే నాకు ఆయిల్ పెట్టుకోవడం చాలా అస్సలు చిరాకు అనమాట. ఇప్పుడు తెలుసు కదా, ఇది ఐ థింక్ 3rd బాటిల్లో ఇంత ఫినిష్ చేసిన అనమాట. సో దిస్ ఇస్ ఇండివైడ్ చంపీ హెయిర్ ఆయిల్. ఎవరికైనా కొంచెం ఎక్కువ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయనుకోండి, వాళ్ళు ట్రై చేయొచ్చు. అయినో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఐ థింక్ దీంట్లో ఇప్పుడు చిన్న సైజ్ కూడా వచ్చినట్టుంది. ఇన్ కేస్ మీకు చిన్న సైజ్ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. బేసిక్గా నాకు ఎప్పుడైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుందో, సీజనల్ హెయిర్ ఫాల్ అది. సో నేను ఈ హెయిర్ ఆయిలే వాడండి అని చెప్పడం లేదు, మీ ఇష్టం, మీరు ఏదైనా వాడచ్చు. కానీ నాకు ఎంత తగ్గిందో నేను చెప్తున్నాను అనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. నేను ఒక వీక్లీ 2 times అట్లా అప్లై చేస్తాను అనమాట. వీక్లీ 3 times నేను హెయిర్ వాష్ చేసుకుంటాను, కానీ ఓన్లీ 2 times సరిపోతుంది. అండ్ గ్లాస్ బాటిల్, ఒకసారి మీరు ఏమైనా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. లేదంటే ట్రైబ్ కాన్సెప్ట్ది కూడా చాలా బాగుంటుంది అనమాట. హెయిర్ ఫాల్ 90 days మిరాకిల్ ఆయిల్ వస్తుంది కదా, దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. సో ఈ రెండిట్లో ఏదైనా ఓకే అనమాట. ప్రస్తుతానికైతే ఇదే కాన్స్టెంట్గా వాడుతున్నాను. అండ్ కొంచెం డిఫరెంట్ ప్రోడక్ట్ గైజ్ ఇది. ఆయిల్ అంటే మరీ ఆయిలీ టెక్స్చర్ ఉండదు కాబట్టి ఇదొకటి ఇష్టం. అండ్ దాంతోపాటు దిస్ వన్, ఎస్పెషలీ ఈ హెయిర్ ఇది ఏదైతే రూట్స్ అన్నీ ఉంటాయి, ఇది కూడా ఎక్స్పెన్సివే, బట్ గోల్డెన్ డ్రాప్స్ ఇన్ ఏ బాటిల్ అని చెప్తాను గైజ్ నేను దీన్ని. ఓలాప్లెక్స్ బాండింగ్ ఆయిల్ అనమాట. ఎవరికైతే కొంచెం హెయిర్ డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నా, లేదంటే మీరు ఫ్రీక్వెంట్గా హీట్ స్టైలింగ్ అట్లా ఏమైనా చేసుకుంటా ఉన్నా కూడా జస్ట్ ట్రై దిస్ వన్. ఏ హెయిర్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని ఎక్కువ అవసరం రాదు. ఇంత చిన్న బాటిల్ నాకు ఒక 3 months ఈజీగా వస్తుంది అనమాట. టెక్నికలీ మంత్కి ఒక 1000 rupees అట్లా స్పెండ్ చేసినట్టు అనుకొని, ఇంకా నా మైండ్లో నేనే ఫిక్స్ అయ్యి యూజ్ చేస్తూ ఉంటాను. 3 months 4 monthsకి ఒకసారి వాడుతూ కొంటూ ఉంటాను అనమాట దీన్ని. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ నైస్ ప్రోడక్ట్, చాలా బాగుంది. ఐ వుడ్ హైలీ రికమెండ్ దీస్ 2 అనమాట. అండ్ దాంతోపాటు మనం ఏ టైప్ ఆఫ్ హీట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ నేను డైసన్ యూజ్ చేస్తాను, కానీ ప్రతిసారి అంత పెద్ద బాక్స్ నేను ఎప్పుడైతే తీయలేకపోతానో, నేను చాలా వీడియోస్లో వాడడం చూసి అడిగారనమాట ఏంటిది అని చెప్పేసి. దిస్ ఈజ్ అగారో హెయిర్ స్ట్రైట్నర్. యాక్చువల్లీ కొంచెం బ్రష్ లాగా వస్తుంది, ప్లస్ ఇది జస్ట్ ఒక 2500కి అట్లా వచ్చేస్తుంది. అండ్ మనం వెట్ హెయిర్ మీదే చేసేసుకోవచ్చు అనమాట హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది, లేదంటే నీట్గా అట్లా అనేసుకున్నా కూడా. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్, ఎస్పెషలీ నేను ఎక్కడైనా ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి వెళ్తున్నాను అనుకుంటే
దీన్నే తీసుకెళ్తాను. ఎందుకంటే అక్కడ హెయిర్ వాష్ చేసినప్పుడు నాకు కొంచెం ఫాస్ట్గా కావాలి, బికాస్ డైసన్ అండ్ ఆల్ ఐ కాంట్ క్యారీ. స్ట్రైట్నర్ క్యారీ చేసినా కూడా మన హెయిర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాతే స్ట్రైటన్ చేసుకోవాలి కాబట్టి, సో అంత వెయిటింగ్ లేకుండా మనం ఇమీడియట్గా పొద్దున తలస్నానం చేసి వెంటనే స్ట్రైటింగ్ ఏదో ఒకటి బ్లో డ్రై ఎఫెక్ట్ వస్తుంది మనము సలూన్కి వెళ్ళి చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి నాకు బాగా ఇష్టం అనమాట ఇది. దిస్ ఇస్ వెరీ హ్యాండీ, ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్తూ ఉంటాను దీన్ని. ఎస్పెషలీ ట్రావెల్కి అయితే మస్ట్ హ్యావ్ అనే చెప్తాను. సో ఇది అత్తయ్య కూడా చాలా యూజ్ చేశారనమాట ట్రావెల్కి వెళ్ళినప్పుడు. మేము సింగపూర్కి వెళ్ళినప్పుడు అయితే దిస్ ఈజ్ ద లైఫ్ సేవియర్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ రియలీ రియలీ నైస్. అండ్ ఇంకా నేను కొత్తగా తీసుకునేది వచ్చేసి దిస్ వన్. ఎందుకంటే నాకు ఈ బ్లెమిషెస్ అంటారు కదా, రెడ్గా ఒక్కొక్కసారి కొంచెం ఏమంటారు ర్యాషెస్ లాగా వస్తూ ఉంటాయన్నమాట. సో స్నేయిల్ది ఇది కోసారెక్స్ అడ్వాన్స్డ్ స్నేయిల్ రేడియన్స్ డ్యూయల్ ఎసెన్స్ అనమాట. మీరు చూసుకుంటే 2 ఉంటాయన్నమాట ఇక్కడ, ఓకేనా. సో 2 టైప్స్ ఆఫ్ సీరమ్స్ అనమాట ఇవి. ఇటు సైడ్ స్నేల్ అండ్ ఇటు సైడ్ కొంచెం మాయిశ్చరైజర్ లాగా. యూ కెన్ సీ హౌ మచ్ ఐ యూజ్డ్ అని చెప్పేసి. ఇది యాక్చువల్లీ అజిత్ అలవాటు చేసిండేది అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్ గైజ్. ఎస్పెషలీ మీకు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉన్నా, లేదంటే చాలా డ్రై స్కిన్ ఉంది, కొంచెం మంచిగా హైడ్రేషన్ కావాలి అనుకుంటే నైట్ టైం యూజ్ చేస్తాను అనమాట. సో మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు మార్క్స్ ఉంటాయి కదా, నయాసినమైడ్ ఏదైనా సీరం యూజ్ చేసి దాని మీద ఒక నైట్ క్రీమ్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ అండ్ యా ఐ రియలీ లైక్ ఇట్ గైజ్. ఎస్పెషలీ నా స్కిన్ బ్యారియర్ ఎప్పుడైతే కొంచెం ఏమంటారు కొంచెం డ్యామేజ్ అవుతోంది, కొంచెం టెక్స్చర్ ఏమంటారు రఫ్ అవుతోంది స్కిన్ అనుకుంటే ఐ యూజ్ దిస్. మార్నింగ్ అంతా చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ మై రీసెంట్ ఫేవరెట్ బాడీ మిస్ట్ అని చెప్పొచ్చు. సమ్మర్స్ కదా కొంచెం చాలా బాగుండాలి అని చెప్పేసి రిఫ్రెషింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎస్పెషలీ ది బాడీ షాప్ ది స్ట్రాబెర్రీ. మీరు ఒకవేళ ఒక మంచి రిఫ్రెషింగ్ స్ట్రాబెర్రీ సెంట్స్ మీకు ఇష్టము, ప్లస్ ఇదేంటంటే బాత్ అండ్ బాడీ వర్క్స్లో నాకు బాడీ మిస్ట్ అంత లాంగ్ లాస్టింగ్ అనిపించవు, నాకు కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండేటివి కావాలన్నమాట. దీని మీద పర్ఫ్యూమ్ వేస్తే ఇంకా లాంగ్ మొత్తం ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ చెక్ దిస్ వన్ అవుట్. స్ట్రాబెర్రీ ఉంది, ఇంకా వేరే వేరే వేరియంట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్ గైస్, చాలా బాగుంది. అండ్ రీసెంట్ ఫేవరెట్ ఫేస్ ప్యాక్. నేను ఫేస్ ప్యాక్స్ ఈ మధ్య కొంచెం బాగానే ట్రై చేస్తున్నాను, మీరు కూడా చూడొచ్చు. మామది ట్రై చేశాను అండ్ అట్లనే ఈ ఫాక్స్ టైల్ది ట్రై చేశాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. అంటే కలర్ అంతా కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఒక మంచి పర్పుల్ కలర్లో వస్తుంది. సో యా ఇట్లుంటుంది అనమాట. కొంచెం ఎక్కువ యూజ్ చేశాను, సో ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. అంటే ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. నేను ఈరోజు అప్లై చేసుకుంటాను, ఎందుకంటే లాస్ట్ వీక్ వేసుకున్నాను, ఈ వీక్ ఇంకా వేసుకోలేదు కాబట్టి ఐ యూజ్ దిస్. ఈరోజు కొంచెం ప్యాంపర్ సెషన్ లాగా అట్లా చేసేసుకుంటాను గైస్. దిస్ ఈజ్ వెరీ నైస్. ఓకే, కొంచెం బ్లష్. ఓకే, బ్లష్ ఇది నేను తీసుకొని చాలా రోజులు అయింది. దిస్ ఇస్ ప్యాకెక్స్ సారా డ్యూవీ లిక్విడ్ బ్లష్ అనమాట, టర్కిష్ డిలైట్ అనే షేడ్లో. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్ గైస్, చాలా చాలా బాగుంది. నేను రేర్ బ్యూటీది యూజ్ చేస్తాను కదా, కొంచెం రేర్ బ్యూటీ టెక్స్చర్ కాదు ఫినిష్ అలాగే ఉంటుంది అనమాట, రెండు గ్లోయిగా. ఇంకా చెప్పాలంటే ఎల్ఫ్లో ఒకటి వస్తుంది, సో ఆ బ్లష్ ఈ బ్లష్ కొంచెం ఒకటేలాగే ఉంటాయి అనమాట. ఒక మంచి డ్యూవీ ఫినిష్, చాలా పిగ్మెంటెడ్. ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. సి, చాలా బాగుంది. సో దీస్ ఆర్ మై రీసెంట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ యూజ్డ్ ప్రోడక్ట్. మేకప్ ఎక్కువ లేదు ఆఫ్ కోర్స్. సో యా, ఇవే అనమాట రీసెంట్ యూజ్ చేసినవి. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను, కావాలంటే డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. సో యా, ఇప్పుడు ఇంకా వేరే పనులు ఉన్నాయి కాబట్టి లెట్స్ డూ ఇట్. ఆల్మోస్ట్ అక్కడ కంప్లీట్ అయితే వచ్చింది. ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం మటన్ చేపిస్తాను. యూజువల్గా నేను కుక్ ఎప్పుడు మటన్ చేపించలేదు అనమాట, కానీ మా వాళ్ళు నాన్ వెజ్ బాగా చేస్తాము అని చెప్పింది, ఓకే అని చెప్పేసి మటన్ చేపించినాను. ఐ డోంట్ నో. అండ్ కర్ణాటకలో మనకు ఎక్కువ కొబ్బరి వేస్తారనమాట, మనం కొబ్బరి తినాం కాబట్టి. కొబ్బరి అయితే ఇంట్లో లేనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ ఏమన్నా ఒకవేళ కొబ్బరి కావాల్సి వస్తే తెప్పిస్తానని చెప్పినాను. బట్ యా, ఇట్స్ ఓకే. ప్రస్తుతానికైతే నేను నా స్టూడియో రూమ్ క్లీన్ చేయాలి ఈరోజు అని చెప్పేసి గట్టి డెసిషన్ తీసుకున్నాను. ఎనర్జీ ఉన్నప్పుడే చేసేసుకుంటాను నేను, ఎందుకంటే లుక్ ఎట్ దిస్ మెస్. ఈ డ్రా అన్నా పర్లేదు గైజ్, ఓకే. నాకు అట్లీస్ట్ ప్రోడక్ట్స్ కనిపిస్తాను ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అండ్ నేను దీంట్లో
80% ఆఫ్ ద ప్రోడక్ట్స్ యూజ్ చేయడం లేదు. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్, 80% యూజ్ చేయడం లేదు. నేను అందుకే ఏం చేస్తానంటే ఇప్పటి నుండి ఏం కొనట్లేదు. నేను మేకప్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ చాలా రోజులే అయిపోయింది. ఒక ఫేస్ టింట్, ఒక ఫౌండేషన్ అవి అయిపోయే వరకు కొత్తవి ఏవి కొనను గైస్. నేను కన్సీలర్ అయినా ఏదైనా, ఎందుకంటే నేను స్కిన్ కేరే ఎక్కువ పర్చేస్ చేస్తున్నాను, ప్లస్ స్కిన్ కేర్ ఎక్కువ యూజ్ చేస్తాను. నాకు బ్రాండ్ సైడ్ నుండి కూడా వస్తుంది కాబట్టి. కానీ మేకప్లో ఓన్లీ లిప్స్టిక్స్ మాత్రమే నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. మిగతా అంతా స్కిన్ కేర్, బాడీ కేర్ సరిపోతుంది కాబట్టి ఫస్ట్ నేను ఇది మొత్తం క్లీన్ చేసేస్తాను. నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఒకటే పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో యా, ఫస్ట్ అయితే లెట్ స్టార్ట్ ద క్లీనింగ్. గైస్, సిస్టర్స్ ప్యాంపర్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. డాలీ డౌట్ ఏమంటే నా మీద ఎందుకు లావెండర్ కనిపిస్తుంది, దీని మీద ఎందుకు సిల్వర్ కనిపిస్తుంది అని చెప్పేసి. బ్లూ ప్లస్ సిల్వర్ మిక్స్ అయినట్టు చూడండి. నా మీద ఇట్స్ లావెండర్, ఇట్స్ ప్యూర్లీ లావెండర్. కానీ డాలీ మీద అట్లా కాదనమాట, కలర్లు మారుతాయి డాలీ మీద. సో యా, ఆఫ్టర్ 15 minutes విల్ జస్ట్ వాష్ ఇట్ ఆఫ్. ఇది నా మార్నింగ్ రొటీన్ గైస్. ఓకే, మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీ హ్యావ్ టు డూ సమ్ సీరియస్ మ్యాటర్స్, ఓకేనా? ఎందుకంటే నాకు రీల్స్, షార్ట్స్ షూట్ చేసేది ఉందనమాట. మొత్తం పెండింగ్ ఉండేటివన్నీ కంప్లీట్ చేస్తాను. అండ్ యా, జూలీ వచ్చిన తర్వాత ఐ ట్రై టు వ్లాగ్, ఐ ట్రై టు బి మోర్ యాక్టివ్. అండ్ ఇట్లాంటి క్యాండిడ్ అండ్ న్యాచురల్ వ్లాగ్స్ మీకు నచ్చుతా అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇప్పటి నుండి కామెంట్ సెక్షన్లో కూడా ఖాళీగా ఉన్నప్పుడు అంతా ఇంటరాక్ట్ అవుతాను గైజ్, ఓకేనా? మెసేజ్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఈ మొక్కలు కాకుండా ఒక 5 నిమిషాల ముందు వచ్చింటాయి కదా మొక్కలు, సో ఆ మొక్కలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ డోంట్ నో వై ఐఎమ్ సో యాక్టివ్. బాగా అయిన తర్వాత దేవుడు డబుల్ ఎనర్జీ ఇచ్చేస్తాడేమో మనకి మోస్ట్లీ. Thank you so much for watching this vlog, and we will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Darshan tarafun kuda bye guys. Darshan ki Lucifer web series pitch pattukundannamata. So far ekkadiki podam ledu, 2 days nundi he is just constantly watching Lucifer. Tana side nundi bye. Stay positive, stay healthy, and be kind to everyone. Tata.